నాకు ఈ స్లోగన్ నచ్చి దీని కింద కూర్చున్నాను. అందరికీ నమస్కారం అండి. అమ్మ ఫ్యామిలీలోకి నేను మీ శోభని. ఇంతవరకు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఈ ట్రేడ్‌లో ఎన్నో ఉంటాయండి. ఈ మెగా ట్రేడ్‌లో చాలా ఉన్నాయి. అయితే నేను చెప్పేదేంటంటే, నేను ఆ గ్రూప్‌లో హ్యాండ్లూమ్ వాక్‌కి వెళ్ళి నేనేమయ్యాను, నేనెలా ఫేస్ చేశాను నా ప్రాబ్లమ్‌ని అనేది మీకు పూర్తిగా చెప్తాను. ఈరోజు ఇంకా కంటిన్యూగా ఈ వీడియో తీశాను కదా! వీటిలో మీకు మంచి చీరలన్నీ చూపెడుతున్నాను. చివరికి నేనెలా నడిచాను అనేది మీకు చూపెడతాను. అయితే ఇక్కడ అన్ని షాపుల్లోని తిరుగుతూ కూర్చున్నాము. చాలా షాపులు. అయితే మా ఫ్రెండ్ షాప్ మీకు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే తన గురించే నేను వెళ్ళాను కాబట్టి. ఆ అమ్మాయి ప్రత్యేకంగా పిలిచింది కాబట్టి. ఈ మెగా ట్రేడ్‌లో సీఎంఆర్ వాళ్ళైతే అన్ని చోట్ల షాపులు పెట్టారు. ఇక్కడ నా ఫ్రెండు వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ చెప్తాను వినండి. చాలామంది హస్బెండ్స్ షాపింగ్‌కి రారు. ఎందుకో తెలుసా? మనకి నచ్చింది వాళ్ళు కొనరు. వాళ్ళకి నచ్చింది మనకి నచ్చదు. ఇలాగ ప్రతీదీ అలా ఆలోచిస్తూనే ఉంటాం మనం కదా! అయితే నా ఫ్రెండు వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొని వచ్చారు. ఆయనేమో అన్ని చీరలు చూపెడతారు. ఆవిడేమో ఇదొద్దు, అదొద్దు అంటారు. నాకు సరే నేను ఫేస్ చేశాను. నేను అన్నాను, "నువ్వు మీ హస్బెండ్‌ని తీసుకొచ్చారు కదా! మీరు మీ ఇష్టం వచ్చి నువ్వు కొనొచ్చు. ఎందుకు అలాగా వెనకాడుతున్నారు" అంటే ఆవిడ చెప్పిన సమాధానం విందురు గాని ఉండండి. ఆవిడేం చెప్పారంటే, ఇక్కడ నాకు నచ్చిన శారీ తీసేసుకున్నాననుకోండి, ఇంటికెళ్ళాక ఆయనేమంటారంటే, "నేను అది లైక్ చేస్తే నీకు ఇది నచ్చిందా? పోన్లే నీకు నచ్చిందే కట్టుకో" అంటారు. దాంతో మొదలవుతుంది మా ఇంట్లోని ఆర్గ్యుమెంటు. అంటే ఇది గొడవని కాదు, ప్రతి ఇంట్లోని ఉండేదే కదా ఇది. మనకి నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చింది మనకి నచ్చదు. చీరల విషయానికొస్తే మనకు కంఫర్టబుల్‌గా ఉండేది వాళ్ళకి తెలీదు. వాళ్ళ కంటికి నచ్చేది మనకేమో కంఫర్టబుల్‌గా ఉండదు అని చెప్పుకొచ్చారనమాట. చూసారా? చీరల గురించి నిజంగానే మనం అందరం అలాగే అనుకుంటాం. కంటికి ఒకటి నచ్చుతుంది. కంఫర్టబుల్ ఒక రకమైన శారీస్ ఇస్తాయి. శారీస్ అన్నీ బావుంటాయి. శారీస్ అన్నీ మంచివే. కానీ కొనుక్కునేటప్పుడు ఈ కంఫర్టబుల్‌గా ఉండేవి కొనుక్కుంటే మనం చాలా రోజులు కట్టగలుగుతాము. అదే కలర్‌ఫుల్‌గా ఉండి, స్టిఫ్‌గా ఉండి ఫ్రీగా నడవలేకపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! అలాంటివి మనం కట్టలేం కూడా. అయితే నేను మంగళగిరి సిల్క్ కొనుక్కుంటాను ఎక్కువ. మంగళగిరి కాటన్ కూడా ముందు మీకే బాగున్నారు. మీ గురించి తీయాలసలు. మీ నవ్వే చాలా బాగుంది. సూపర్. ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా ఉంటే ఇంకా ఐస్ అయిపోవాలనిపిస్తుంది. బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏం ఎంగలేదు. నేను అమ్మాయితో చిట్ చాటింగ్ అయ్యింది. తర్వాత మళ్ళీ మంగళగిరి శారీస్ దీనికి వచ్చాననమాట. ఏ శారీస్ అయినానండి మనకి చాలా నచ్చుతాయి. ఇది పర్టికులర్లీ ఇది చందన వాళ్ళదనమాట. ఇక్కడ ఈ శారీ మంగళగిరి సిల్క్ శారీస్ అనమాట. ఇక్కడే మా ఫ్రెండ్స్ వాళ్ళు వాదన చూద్దురు గాని మీరు. ఆవిడ ఏం మాట్లాడుకున్నారో విందురు గాని. ఈ కలర్ చాలా కాంబినేషన్ బాగుంది చక్కగాను, ఇది తీసుకోవచ్చు కదా అని నేను అన్నాననమాట. అంటే తను చెప్పిన మాట వింటే నాకు చాలా ఆనందం వేస్తుంది. అయినా మా హస్బెండ్ బయటుండి రారండి. ఏమైనా చూడాలన్నా షాపింగ్‌కి రమ్మంటే రారు. ఆయనకి తెలుసు నేను చాలాసేపు ఎక్కువ ట్రై చేస్తాను, ఎక్కువ తిరుగుతాను. నాలా నడవడం కూడా ఆయనకి కష్టమే. నేనైతే బాగా నడిచి అటు ఇటు తిరిగి అన్నీ చేసుకొని కొనుక్కొని వస్తాననమాట. అందుకని ఆయన కొనమంటూ తీసుకోక మా హస్బెండ్ భయపడి రాలేదు కూడా. మరి అక్కడ బయటే ఉన్నారు, రారు లోపల రారు. మీకు చాలా బాగుంటుంది కూడా కలర్. ఇలాంటి కన్వర్సేషన్ చాలా నచ్చుతుందండి నాకు. ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు వాళ్ళేమన్నారు, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి అనేవి నేను వింటూ ఉంటాను. అయితే నేను చాలా మట్టుకు ఇక్కడ బాగుందమ్మా శారీస్ ఇంత బాగున్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ షాప్‌కొచ్చానండి నేను. ఇదిగో ఇదనమాట. దీన్ని
హస్తముద్రిక షాప్ అంటారనమాట. చూడండి అదిగో వస్త్రముద్రిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఆవిడదనమాట ఇది. ఆవిడ ఆవిడ షాప్ గురించే నేను వస్తూ ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆవిడ షాప్ పెడుతూ ఉంటారు కదా! అక్కడ ఆవిడతో కొంచెం కలిసి ఉందామని వెళ్తాను. నేను సౌండ్ ఎందుకు రెడ్యూస్ చేశానంటే చాలా గోలగోలగా ఉంటుందని సౌండ్ రెడ్యూస్ చేశాను. అయితే ఇక్కడ మర్నాడు మేము వాక్ చేసేందుకు చిన్న మీటింగు అవన్నీ అయ్యాయి. ఎలాగెళ్ళాలి, ఎక్కడి నుంచి బయలుదేరాలి ఇవన్నీ వాళ్ళు చెప్పారనమాట. దాన్ని బట్టి అంటే చీరలు లేని వాళ్ళు చీరలు కొనుక్కున్నారు. చీరలు ఉన్న వాళ్ళం చీరలతోటిగానే నడవాలని మేము అనుకున్నాము. నైస్. ఇది స్వీట్ షాప్ అనమాట. ఆలివ్ ఆయిల్‌తో చేసిన స్వీట్స్. ఇంకా బయటకొచ్చేసాననమాట నేను. ఆహ్, ఈ ఇదంతా అయ్యేటప్పటికి రాత్రి 8:30 అయిపోయింది. ఇంక బయటకొచ్చేసాను. వర్షము కొంచెం అలా చిన్న చిన్న జల్లు కూడా కుదిరింది. ఇక మర్నాడు మార్నింగు బయలుదేరాలనమాట. మర్నాడనమాట హోమ్ మినిస్టర్ మన అనిత గారు చాలా చక్కగా చెప్పారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనము ఖచ్చితంగా కొనాలనకండి. చూసారా నెట్ కూడా సరిలేదు అని చెప్పారనమాట. తర్వాత మొదటి రోజు ఎక్కడ కూర్చున్నామో ఈ సంతలో చింతకాయ నేనెక్కడో వెనకనున్నానండి. ఎందుకంటే పొట్టి కూడా గదా! నడవలేక ఏదో మర్నాడు బయలుదేరామనమాట. అయితే